స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఇలాంటి గేమింగ్ సినీ క్యారెక్టర్స్ అన్ని కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? పిల్లలు, యూత్ ఆనందానికి అవధులుండవు. అలాంటి ఒక ఈవెంట్ హైదరాబాద్ ప్రజలందరినీ అలరించింది. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత హైదరాబాద్ లో కామిక్ కాన్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ముఖ్యంగా యానిమేషన్, గేమింగ్, సినీ, పాప్ అభిమానుల కోసం ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ 4000 మంది సూపర్ హీరోస్ మాదిరిగా, ఫేమస్ ఆర్టిస్టులు మాదిరిగా వేషధారణ చేశారు. ఇందులో హాలీవుడ్ కి సంబంధించిన కాస్ ప్లేయర్స్ ఎక్కువగా మన ఇండియన్ సూపర్ హీరోస్ మాదిరి అలరించారు. ఈ ఎక్స్పోకు హాజరైన వారికి మార్వెల్ కామిక్ బుక్, లిమిటెడ్ ఎడిషన్ DC కామిక్ బ్యాట్ మ్యాన్ పోస్టర్ తో పాటు కామిక్ కాన్ ఇండియా బ్యాగ్ అందించారు. ఈవెంట్ యొక్క ప్రధాన హైలైట్ ది అరెనా. విశాలమైన 40,000 చదరపు అడుగులలో దాదాపు 12 భారీ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఇందులో రోజువారీ టోర్నమెంట్లు, ఈ స్పోర్ట్స్ పోటీలు, జనాదరణ పొందిన స్ట్రీమర్లు మరియు అనేక గేమింగ్ ఆప్షన్లు ఉంచారు. సోనీ పిక్చర్స్ ఇండియా మేడం వెబ్ ఎక్స్పీరియన్స్ పేరిట ఎక్స్పీరియన్షియల్ జోన్లను ప్రదర్శించాయి. ఇందులో 360 డిగ్రీల ఫోటో బూత్ మరియు చలనచిత్ర కథాంశంతో కూడిన లైవ్ టారో కార్డ్ సెషన్ ఉన్నాయి. యానిమే కంటెంట్ ను స్ట్రీమింగ్ లో ప్రసిద్ధి చెందిన క్రంచ్ రోల్ సందర్శకులను JJK గేమ్ యాక్టివేషన్ తో మరియు సోలో లెవెలింగ్ ఫోటో యాప్ తో అలరించాడు. ఇందులో కేవలం ఇదొకటే కాదు, ఆకాష్ గుప్తా, రోహన్ జోషి మరియు సాహిల్ షా వంటి కమెడియన్స్ తో స్టాండప్ కామెడీ షోస్ కూడా ఏర్పాటు చేశారు. ఈ షోలోనే మాస్ కదాస్ విశ్వక్సేన్ తన సినిమా గామి ఫస్ట్ లుక్ ను హైదరాబాద్ లో జరుగుతున్న కామిక్ కాన్ ఫెస్టివల్ లో లాంచ్ చేశారు. ఇందులో విశ్వక్సేన్ లుక్ సరికొత్తగా ఉంది. అఘోరగా లుక్ లో ఉన్న అతడి చుట్టూ మనుషులు చేతులు తాకడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నాయి. మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫస్ట్ లుక్ మూవీపై మరింత ఆసక్తిని పెంచింది. చాలా సంవత్సరాల తర్వాత జరిగిన ఈ షో 37,000 మంది ప్రేక్షకులతో ఎంతో సక్సెస్ అవ్వడంతో ఈ కామిక్ కాన్ నిర్వాహకుడు జతిన్ వర్మ ఎంతగానో సంతోషం వ్యక్తం చేశాడు.